ప్రజెంట్ అయితే నేను తాపేశ్వరం అయితే వచ్చానండి. ఇక్కడ తాపేశ్వరం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కాజాల తయారీ, అంతే కదండి. ఇక్కడ పంచదార చిలకలు కూడా తయారు చేస్తున్నారు. మేము వచ్చేసరికి కాజాలు అయితే తయారు చేసేసారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే పంచదార చిలకలు అయితే తయారు చేస్తున్నారు. ముందర ప్రాసెస్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ముందు వాటర్లో వస్తారా లేదా 9 కేజీలు పంచదార అయితే తీసుకున్నారండి. పంచదార మునిగి వరకు వాటర్ అయితే యాడ్ చేశారు. మనం ఇలా కంటిన్యూగా ఇలా తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే పంచదార అడుగంటుకోకుండా ఉండడం కోసం అయితే ఇలా తిప్పుతూ ఉంటారు. ఇది ఎంత టైం పడుతుందండి? ఇది కరగడానికి ఎంత టైం పడుతుందండి? 10 నిమిషాలండి. అంటే ఓన్లీ పంచదార చిలకలు అంటే మామూలుగా ఉత్తి తెల్లగా ఉన్న చిలకలేనండి, అయితే రంగులు ఏమన్నా కలుపుతారా? తెల్ల చిలకలే. అంటే ముదురుపాకు వచ్చే వరకు ఇలా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇంకా తిప్పనా? చెక్క ఎలా ఉంటుందో సేమ్ అదేనండి. మనకి ఇలా చిలకలకు కూడా ఒక అచ్చులాగా ఈ చెక్క అయితే ఇలా డిజైన్ చేసి అయితే ఉంటుంది. ఇవి ఎన్ని వస్తున్నాయండి? ఇవి మొత్తం ఈ చెక్కకు వచ్చి 5 వస్తున్నాయి. ఇదైతే వస్తున్నాయండి. చిలకలు వచ్చి అంటారండి. దీని ఆధారంగానే మనకి చిలకలు అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాసెస్ కూడా చూద్దాం ఒకసారి. పోకుండా బెల్ట్ సహాయంతో అయితే గట్టిగా కట్టేస్తారండి, ఎందుకంటే ఆ పంచదార పాకం ఇలా ఇందులో అయితే వేస్తారు. ఒక చెక్కకి వచ్చి మొత్తం 5 చిలకలు వస్తాయి. అవునండి. అయితే ఇవన్నీ కలిపి పంచదార పాకం ఇలా వేసేస్తారా ఇందులో? అంటే ఎన్ని వస్తాయండి ఇప్పుడు చిలకలు? 4 కేజీలు అంటే చిలకలు ఎన్నండి? కేజీకి 20 వస్తాయి. ఓకే అండి. అంటే ఇవి ఆర్డర్ ప్రకారం అండి చేసేస్తారండి. ఓకే. అంటే మరి మీకు ఆర్డర్ చెప్పాలంటే ఒక రోజు ముందు చెప్పాలంటారా? ఓకే. తాజా పంచదార చిలకలు. ఓకే. అంటే మరి మన బిగ్ సైజు చిలకలు కూడా ఉంటాయి కదండి, అవి కూడా మీరే తయారు చేస్తారా? మరి ఆటలచ్చులు ఎలా ఉంటాయండి? చిలకది ఉన్నాయండి ఇప్పుడు అవి? మనకి పంచదార చిలకలు అనేవి చిన్న చిలకలు అయితే ఉంటాయి కదండి, అంతేకాదు కూడా మీరు చూసే ఉంటారు, అవి కూడా తయారు చేస్తారు. అవి అచ్చులు కూడా ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇది పెద్ద సైజు చిలకలో వచ్చింది.
చిలకలకి అయితే ముందైతే ముద్రపాకం వచ్చిన తర్వాత కొద్దిగా లైట్గా ఇలాచీ పొడి అయితే యాడ్ చేశారు. లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశారు. ఇంకెలా కంటిన్యూగా తిప్పుతున్నారు ఇవన్నీ కలిసేలాగా. మనం ఫాస్ట్గా తీస్తే విరిగిపోయే అవకాశం ఉంది పంచదార చిలక. చూసారు కదండి చిలక. ఇది ఎందుకంటే మనకి డ్రై అయిపోయిందండి, అందుకనే విరిగిపోతుందేమో బ్రేక్ అవుతుందేమో అనేసి ఇదైతే తీయటం.
ఉన్న పాకాన్ని అయితే పక్కకి తీసి పక్కకైతే పెడుతున్నారు. ఆ చిలకల వచ్చిలో వేసిన పాకాన్ని అయితే ఎక్స్ట్రా వచ్చిన పాకాన్ని అయితే పక్కకు తీస్తున్నారు. 5 minutes అయితే టైం పడుతుందండి.